అక్క కోటీశ్వరాలు కాదా? మహారాజులు మనకి చుట్టాలైతే కాలర్ ఎగరేసుకుని బతక్క ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు. విన్నారా మావయ్య గారు దీని మాటలు? అమ్మ సుమన, నైని మీ అక్కని చెప్పుకోవడానికే గాని ఇక మన బిడ్డ కాదమ్మా. జగదీశయ్య గారింటి కోడలు, వాళ్ళింటి మనిషి. తన భర్త, తన సంసారం, తన లోకం. ఏమీ కాకుండా ఎలా ఉంటారు తాతయ్య? వాళ్ళని అది కావాలని అడగండి, అరేంజ్ చేసేస్తారు. వాళ్ళు కోరుకోగానే నాయనక్కని అప్పనంగా ఇచ్చేశాం. మనం అడిగింది ఇవ్వరా? భక్తులకి షడగోపం పెట్టినట్టు కోటీశ్వరులకు టోపీ పెడితే తప్పే లేదు. పోతే ఎంత పోతుంది? పిసరంతా. ఒకరి సొమ్ము మనకొద్దమ్మా. ఏవిచ్చినా ఎంతిచ్చినా కడుపులో దాచుకోలేం కదా. కళ్ళతో చూసుకోగలంగా. పాపిష్టి కళ్ళు ఇక్కడ ఉన్నవన్నీ చూస్తాయి. భగవంతుడు మనుషుల కళ్ళు మూయటానికి 100 ఏళ్ళు ఇవ్వటమే ఎక్కువ. ఆడపిల్ల కాబట్టి కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడైతే చాలని సాగనంపుతారు. ఎక్కువ ఆశపడితే మొదటికే మోసం వస్తుంది సుమన. తాతయ్య, మీరు పొరపడుతున్నారు. శంకర శాస్త్రి గారి రెండో మనవరాలు సుమనకి స్వయంవరమని ప్రకటించండి. తండోపతండాలుగా రాకపోతే అప్పుడు అడగండి. దేనికి? నా మొహాన ఉమ్మేయడానిక? ఎలాంటి పిల్లని కన్నావమ్మా అని తిట్టిపడానిక? నువ్వు ఆగు శ్యామల. చూడు సుమన, అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నీకు ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నావు? అందం, చదువు ఓ మోస్తారుగా ఉన్న పర్వాలేదు తాతయ్య. పెళ్లిలో నెత్తిన పోసే తలంబ్రాలు ఎన్నుంటాయో అన్ని లక్షలుంటే చాలు. ఒక్క మాటలో చెప్పాలంటే విశాల్ బాబు గారున్నారే, అలా అక్క మొగుడులా ఉంటే చాలు. నైని లేదులేవే. ఆ చిలకుందేమో చూడవే, అది కూడా చెప్పేస్తుంది. చిలక లేదే, నువ్వు ఫోటో తీ. సరే. ఏ ఫోటో లేదు. అవునా? ఏమైంది? సరిగ్గా చూడు. ఫోటో దొరికిందే. సరే వెళ్దాం పద. ఆగాగు, ఒక నిమిషం. మేడం, ఇదే అవుట్ హౌస్ లో ఉన్న ఫోటో. పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్. పక్కనున్నది తన చెల్లెలు సుధా. తను చనిపోయిందాంటీ. చిన్న వయసులోనే మీ వదిన వెళ్ళిపోయిందా? పాపం. అంతే కదా ఆంటీ, మంచివాళ్ళు త్వరగా వెళ్ళిపోతారంటారు కదా.
అయినా ఈ ఫోటో నైని దగ్గరికి ఎలా వచ్చింది? పూజ చేసుకోవాలన్నా కుదరదు. ఒకరు పోయారు, ఇంకొకరు బతికున్నారు. ఇంకొకరు కూడా పోవడానికి లైన్లో ఉన్నారు ఆంటీ. ఈ నయనికి పిచ్చేవైనా పట్టిందా? వీళ్ళ ఫోటోలు ఏం చేసుకుంటుంది? ఇది తీసుకెళ్ళి దానికి తెలియకుండా అనుమానం రాకుండా పెట్టేసిరండి. అలాగే మేడం. అది ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఇంటి నుండి ఆ ఫోటో పట్టుకొచ్చింది. అంటే మా గుట్టేంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తోందన్నమాట. ఏం ఆలోచిస్తున్నావు జాస్మిన్? ఏం లేదాంటీ, పాపం నయని మీదే జాలేస్తోంది. తన పెళ్లి ఫోటోలు నుండుంటే అవైనా చూసుకుని కాస్తైనా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. ఇలా ఎవ్రీ ఫోటోలో చూసుకుంటూ టైం పాస్ చేస్తోంది. అది డైవర్ట్ అయితే మనకే మంచిది జాస్మిన్. దాని టైం ఎంత వేస్ట్ అయితే అంత మంచిది. ఎందుకంటే ఈలోపే బాజా భజంత్రీలు మోగుతాయి. అది విని తేరుకునేలోపు విశాల్ నీ మెళ్ళో తాళి కడతాడు. ఆ తర్వాత మీరు చేయించుకోవాల్సిన ఫోటో ఫ్రేమ్ విశాల్దే అని మీ ఎవ్వరికీ తెలియదాంటీ. ఈసారి పూలల్లో హెవీ డోస్ ఇచ్చాను బ్రో. మెల్లగా గాఢ నిద్ర పడుతుంది. 2-3 రోజుల తరువాత శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు, విశాల్, నయని. రా, త్వరగా రా. అమ్మా, ఇదిగో కార్డ్ తీసుకో. ఏంటిది? డెబిట్ కార్డ్ ఇచ్చారా మీ నాన్న? క్యాష్ అడిగాను కదా, ఇవ్వలేదా? అడిగాను. పెళ్ళైనా సరే పద్ధతిగా ఖర్చు పెట్టాలన్నారు. ఈ కార్డు కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా? లెక్క కరెక్ట్గా తెలిసిపోద్దనే. కట్టలిస్తే వాటిని మనం పిట్టల్ని తోలేసినట్టు తోలేస్తాం కదా. మీ మీద అంకుల్కి ఆ మాత్రం నమ్మకం కూడా లేదా ఆంటీ? ఈ పెళ్ళొక్కటే అవ్వని, పాకెట్ మనీ కావాలని ఆయనే నా ముందు చెయ్యి చాచాలి. అమ్మా, ఆ నగలేవో త్వరగా కొనుక్కొని వచ్చేయండి. జాస్మిన్, షాపింగ్ అని మళ్ళీ మళ్ళీ వెళ్ళడం కుదరదు. ఏం కావాలో ఇప్పుడే తీసుకో. ష్యూర్ ఆంటీ, వెళ్దాం. ఏంటత్తయ్య కొట్టుకా? హే, కొట్టుకేంటి కొట్టుకి? జ్యువెలరీ షాప్కి వెళ్తున్నావు? ఆహా, కొట్టుకొచ్చే వాళ్లలాగా చాలా హడావిడిగా బయలుదేరుతుంటే అలా అన్నానత్తయ్య. ఏడ్చేవలే. నేను నవ్వుతానుగా. ఇక మీరెళ్ళిన పని అయినట్టే. శుభమాని వెళ్తుంటే ఏంటి పిన్ని ఆ మాటలు? ఎవరొస్తున్నారో చూస్తే మీకే అర్థమవుతుంది.
Hello, everybody. How do you do? ఏంటి అలా చూస్తున్నారు? దురద పిన్న హాయ్ దురద పిన్ని. హే హాస్. దురంధర అనే పేరుని షార్ట్ కట్ లో నువ్వు దురద అని పిలిస్తే నీకు క్రేజీగా ఉందేమో. నాకు చాలా ఇరిటేట్ గా ఉంటుంది. టేక్ కేర్. హాయ్ మామ్, హౌ యూ? ఓ పెద్దమ్మ గారి కూతురా. ఏంటి మామ్ అలా చూస్తున్నావు? నేను వచ్చానన్న హ్యాపీనెస్ నీ ఫేస్ లో కనిపించట్లేదు. ఏముంది మీ దేశంలో? చచ్చినా రానన్నావు కదా. హే మామ్, నిజంగా ఇండియాలో ఏముంది చెప్పు? అమెరికా వస్తే అర్థం అవుతుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ హెవెన్, యు నో. నేను స్వర్గం నుండే వచ్చాను. దుర్వత తెచ్చిన ప్రాపర్టీస్ అక్కడివేనా? హే విల్లా. వల్లభ అత్తయ్య. యా యా ఐ నో. అదే, హౌ యు మ్యాన్? 2020లో ఉన్నాం కదా అత్తయ్య. ఈ సంవత్సరం అలాగే ఆడుకుందిలే నన్ను. విక్రాంత్ ని వక్రాంత అంటుందేమో దురద పిన్ని. స్వర్గంలో ఓలలూగి సొంత వాళ్ళనే మర్చిపోయింది దురంధర. నో అన్నయ్య, చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ చూశాను కదా, ఆ ఎమోషన్లో టంగ్ స్లిప్ అయింది అంతే. నోరు జారడం నీకు అలవాటే కదా దురంధర. హే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఉండక ఏం చేస్తుంది? వాళ్ళ ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిందేమో అనుకున్నాను వదినా. హే, ఇట్స్ ఓకే మ్యాన్. విశాల్ ఇండియాకు వచ్చేంత వరకు అమెరికాలో మా ఇంట్లోనే ఉండేవాడు కదా, తనతోనే నాకు ఇంటరాక్షన్ ఎక్కువ. వేర్ ఈస్ హీ? దురంధర, గర్వంగా తెలుగులో మాట్లాడొచ్చు కదమ్మా. ఇబ్బంది పడుతూ ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు? ఏంటన్నయ్య నువ్వు? దురంధరా, ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావేంటే? మామ్, విశాల్ పెళ్లికి మేనత్తని నేను రాకుంటే ఎలా? నీకెవరు చెప్పారే? తిలోత్తమా వదినా. ఫోన్ దొరకలేదు. ట్విట్టర్లో ట్వీట్ చేశాను. ఇంత పెద్ద శుభకార్యం జరుగుతుంటే ఇంట ఆడపడుచు రాకపోతే ఎలా అత్తయ్యా? ఇట్స్ ఆల్ రైట్. రాగానే హారతి పట్టడం లాంటివేమైనా చేస్తారేమోనని లగేజ్ తీసుకొని నేనే లోపలికి వచ్చేసాను. ఏయ్, ఇలా రా. హూ ఆర్ యూ? హలో, అడుగుతున్నది నిన్నే. ఎవరు నువ్వు అంటున్నా? నేను పని మనిషిని. హో, ఓకే. బయట నా లగేజ్ ఉంది, తీసుకొచ్చి రూమ్లో పెట్టు. అలాగే అమ్మగారు. దురంధర రా. ఈ సంచికి చక్రాలున్నాయేంటి? దీని కథ వెళ్ళిపోతుందా ఏంటో? విచిత్రంగా ఉన్నాయి. ఎలా తీసుకెళ్ళాలి వీటిని?
దురంధర, జాస్మిన్ హాయ్ ఆంటీ. హలో. ఈ ఇంటికి కాబోయే కోడలు, విశాల్కి కాబోయే భార్య. సో బ్యూటిఫుల్. ఇండియా బ్యూటీ అయినా అమెరికా అంత అందంగా ఉన్నావు. ఐ లైక్ యూ. నా మేనల్లుడు ప్రిన్స్. ప్రిన్స్ కి తగ్గ ప్రిన్సెస్ దొరికింది. థ్యాంక్ యూ ఆంటీ. వదినా నైని Oh my God! Oh my God! Oh my God! నా లగేజ్ మొత్తం డ్యామేజ్ చేసావా? ఇందులో ఎంత కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో తెలుసా నీకు? హౌ ఇస్ దిస్ గర్ల్? ఇంట్లో ఎఫిషియెంట్ సర్వెంట్స్ లేరా? సర్వెంట్ పెప్పర్మెంట్ అనకండి దుర్ద పిన్ని. ఏ హాసిని, నువ్వు మాట్లాడుకో, ఓకే? పడకుండా పట్టుకున్నారని అందరికీ అర్థమైంది. ఇంకా వదిలేయచ్చు విశాల్. అంత ఈజీగా అలా ఎలా వదిలేస్తాడు? నువ్వు ఉడుక్కోకు జాస్మిన్. హే, ఈసారైనా సరిగ్గా తీసుకెళ్ళు. పడేస్తే నీ సాలరీ కట్ చేయిస్తాను. జాగ్రత్త. వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్తాను అమ్మగారు. హే విశాల్, హౌ యు మ్యాన్? ఫైన్. మిల్కీ బాయ్. ఇదేనా రావడం? ఎస్, నీ పెళ్ళని తెలిసి మెసేజ్ ఇవ్వకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ఇక్కడ చాలా షాకింగ్లు ఉంటాయి దూరు అత్తయ్య. తల దూర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్యని కంగారు పెట్టకు బ్రో, ఇప్పుడేగా వచ్చింది. వాళ్ళేదో మాట్లాడుతుంటారులే విష్. మీ మేనత్త నీ పెళ్లికి వచ్చిందని కాళ్ళకి దండం పెట్టడం లాంటివేమీ చేయకో. మనం అమెరికాలో ఉండేవాళ్ళం కదా. అత్తయ్య, అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న ఆచారాలైతే నేను పాటిస్తాను. సెంటిమెంట్స్ని నమ్మకపోయినా ఎమోషన్స్ని గౌరవిస్తాను. బ్లెస్ మీ. హే, ఇట్స్ ఓకే విష్. గాడ్ బ్లెస్ యూ. దానికేం తెలుసురా? పుణ్యశ్రీ అయినా నుదుటిన బొట్టు లేదు, తాళి బొట్టు లేదు. చేతికి గాజులు, పాపిటి సింధూరం ఏమీ లేవు. ఫ్యాషన్ అని అవన్నీ పక్కన పడేసి ఉంటుందమ్మా. ఆడదని మనమే గుర్తుపట్టాలి. అన్నయ్య, మామ్ చాలా ఏళ్ల నాటి నుంచి పెట్టుకుంటుంది. కానీ ఏమైంది? నాన్న లేరు. అంతెందుకు, అహల్యను చూడండి. స్టిల్ మంగళసూత్రాలు, నుదుటిన బొట్టు, చేతికి గాజులు అన్నీ పెట్టుకుంది. కానీ మొగుడు మాత్రం తన దారి తను చూసుకున్నాడు. అందుకే ఇవన్నీ దండగా అంటాను. ఈ పనమ్మాయి కూడా సింధూరం, పైబొట్టు అన్నీ పెట్టుకుంది చూడండి. దాని మొగుడు దాన్ని ప్రేమిస్తున్నాడో లేదో కూడా తెలియట్లేదు. అవునా? పర్లేదు చెప్పు, సిగ్గెందుకు? ఇండియాలో ఇంతేగా. అత్తయ్య, అవకాశం దొరికితే ముందు ఆ ప్రశ్న తన భర్తను అడుగు.